అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు? ఆలిస్, జింక ఆలిస్. ఎక్కడ ఉంటారు మీరు? జవహర్ నగర్. ఇదే ఏరియాలో కదా. సో ఇట్లా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, సో మరి ఏ పార్టీ గెలిచేటట్టుంది? 3 పార్టీలు అయితే ప్రచారంలో జోరుగా నడుస్తా ఉన్నారు. సో అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. సో ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్ లో? బీఆర్ఎస్ అను. ఎందుకు బీఆర్ఎస్? ఇచ్చిన 6 పథకాలు వాళ్ళు నెరవేరలే. 100 రోజులని చెప్పారు. 100 రోజుల ఏ హామీ కూడా పూర్తి చేయలే. ఫ్రీ బస్ అనేసి ఇచ్చిర్రు, కొట్లాడుకోవడానికి ఇచ్చిర్రు. కొట్లాడుకోండి చూద్దాము, తమాషా చేస్తామని చూస్తున్నారు. అది ఇచ్చిన హామీ ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఫ్రీ బస్ వల్ల ప్రతి మహిళకి 3-4 వేలు మిగులుతున్నాయి రోజుకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు నెలకి. అదే ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వండి, హాస్పిటల్ పరంగా ఇవ్వండి. బస్సు ఎందుకు ఇవ్వాలి? మీరు ఎంతో మంది ఇప్పుడు ఈరోజు మీరు బస్తీలలో వచ్చి చూడండి. అప్పుడు 1000 పడకల ఆస్తి మనకు హాస్పిటల్స్ ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమి ఇచ్చింది? పేదలను ఏం చేసింది చెప్పండి మీరు? పేదవాళ్ళకి ఇంతవరకు రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎట్లుంది? బుల్డోజర్ ప్రభుత్వం. మనకు బుల్డోజర్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే సమస్య లేదు. ఇంకా కూడా రాదు. కేసీఆర్ ఇచ్చిన ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ ఇచ్చిన 600 పథకాలు, వీళ్ళు ఇచ్చే 600 హామీలు కూడా చేయలేకపోతున్నారు. కేసీఆర్ ఇచ్చిన 600 హామీలు చేసిండు ఆయన. అదే ఈ 10 సంవత్సరాలలో ప్రతి దళిత బంధు ఏంది, రైతు బంధు ఏంది, ఇప్పుడు కనీసం రైతులకు ఉన్న సమస్యలు ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. లైన్లు కట్టుకొని రాత్రులకు పిల్లల్ని పట్టుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడున్న యూరియా కోసం. ఇప్పుడు ఉన్న సమస్యలు అట్లుంది. ఇప్పుడు అది ఊరి దాకెందుకు? ఇక్కడ ఇప్పుడు సిటీలో 24 hours కరెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేది. ఇప్పుడు కరెంట్ ఉందా? మీరు చెప్పండి. కరెంట్ లేదు. ఎక్కడ ఇచ్చారు ఫ్రీ కరెంట్? ఎవరికి ఇస్తున్నారు? అందరికి ఎవరికి ఇస్తున్నారు? 200 యూనిట్ ఇచ్చి ఎక్కువ అయితే కట్ చేసేస్తున్నాడు. అది వాళ్ళ ఫ్రీ కరెంట్. 200 యూనిట్స్ ఇస్తున్నారు. 200 దాటిపోయిందంటే కట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ఎంత వాడిండో అంత కట్టుకోవాలి. అది మహిళలు కదా మీరు, అంటే ఇంట్లో ఉంటారు కదా. ఇప్పుడు 500కి గ్యాస్ అంటున్నారు కదా, అది వస్తుందా అసలు? ఎవరికి వచ్చిందో మీరు వాళ్ళకి అడిగి, 500 కాదు మాకు 5 రాలేదు, అయిపోయింది. డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉంది మరి జూబ్లీహిల్స్ లో? డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. రాబోయేది కూడా బీఆర్ఎస్ జెండానే. ఇప్పుడు ఇక్కడ గెలిచేది కూడా బీఆర్ఎస్. ఇది అడ్డైనా టీఆర్ఎస్. కాంగ్రెస్ నవీన్ యాదవ్ కావచ్చు, ఇటు బీజేపీ దీపక్ రెడ్డి, వీళ్ళిద్దరు పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి? వీళ్ళు కూడా మేమే గెలుస్తామని మేము కూడా చెప్తున్నాం. మేమే గెలుస్తాం. బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇక్కడ ఏంటంటే బస్తీలలో పేదలు కానీ, పేదలు ఏంటంటే వాళ్ళు తీసుకున్న పథకాలు వాళ్ళే రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి కూడా కేసీఆర్కే వేయండి అని వాళ్ళే చెప్తున్నారు. మేము చెప్పడం కాదు. మీరు వెళ్ళి మీరు అడిగితే వాళ్ళే చెప్తారు కేసీఆర్కే వేయండి అని. వాళ్ళని తిట్టని బూతు లేదు కాంగ్రెస్ వాళ్ళను. బుల్డోజర్ ప్రభుత్వం ఇది. చూస్తారు కదా వచ్చే నెల మీరే.